पूरा लोकल। H1B వీసాదారులపై మరో బాంబు పడనుంది. అమెరికా నుంచి విదేశీ విద్యార్థులను వెంటనే బయటకు పంపించాలని వైట్ హౌస్ మాజీ వ్యూహకర్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు స్టీవ్ బానన్ డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో విదేశీ విద్యార్థులు దేశంలో ఉండకూడదని, గ్రాడ్యుయేషన్ తర్వాత వారిని తప్పనిసరిగా స్వదేశాలకు పంపించాలని సూచించారు. విదేశీ విద్యార్థులను తమ సంస్థల్లో నియమించుకునేందుకు అమెరికా కంపెనీలకు అవకాశం కల్పిస్తూ ఈ H1B వీసాలను జారీ చేస్తారు. ఈ వీసాలపై కొన్ని లక్షల మంది విదేశీ విద్యార్థులు అమెరికాలో ఉన్నారు. 2024లో అమెరికా సుమారు 40,000 H1B వీసాలను జారీ చేసింది. గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువనే చెప్పాలి. అయితే వీటిలో అధిక భాగం ఇప్పటికే ఉన్న వీసాల గడువును పొడిగించినవే. కొత్త వీసాలను జారీ చేయడం చాలా వరకు తగ్గిపోయింది. H1B వీసా హోల్డర్లలో చాలా మంది అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి ప్రధాన సాంకేతిక సంస్థల్లో పనిచేస్తున్నారు. తాజాగా బానన్ వ్యాఖ్యలు H1B వీసాదారులకు ఆందోళన కలిగిస్తున్నాయి. బానన్ ప్రస్తుతం ప్రభుత్వ అధికారి కాదు. అయితే అతను రాజకీయ విధాన నిర్ణయాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలను బహిరంగంగా సమర్థిస్తుంటాడు. బానన్ వ్యాఖ్యలు ఇప్పటికే H1B వీసాలు కలిగి ఉన్న వారిని కూడా ఆందోళనకు గురిచేస్తున్నాయి.